బాబా దగ్గర నుంచి ఏమీ వార్త లేదు. 3 వారాలు గడిచిపోయాయి. బహుశా అతనిని రక్షించినట్లుగానే మరికొందరిని రక్షించే పనిలో ఉండి ఉంటాడు అనుకున్నాడు రుద్ర. ఛానెలింగ్ మళ్ళీ మొదలయ్యాయి. బలహీనంగా ఉన్నా తిరిగి బలాన్ని ఎలా కూడగట్టుకోవాలో రుద్రాకి అర్థమయ్యింది. ఛానెలింగ్స్ లేనప్పుడు పుస్తకాలు చదువుతూ, కామెడీ సీన్లు చూస్తూ తన పిల్లల జ్ఞాపకాలను మరిచిపోగలుగుతున్నాడు. అలాగే తన దగ్గరికి వచ్చే కేసుల బా బాధాకర సన్నివేశాలు కూడా మరిచిపోతున్నాడు. చూడండి, ఈ ఛానెలింగ్ చేసేవాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళు ఏదో దివ్యశక్తులు వాళ్ళున్నాయి, వాళ్ళెంత అదృష్టవంతులు, గొప్పవాళ్ళు అని అనుకుంటాం కదా! బాబా డైరెక్ట్‌గా అతనిలో వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కానీ అది ఏమి అంత సులభమైన పని కాదండి. అది కూడా ఒక చాలా ఛాలెంజింగ్ వర్క్ అనమాట అసలకైతే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ఈ క్వెషన్‌లు అడగడానికి వస్తారు చూడండి. వాళ్ళు ఎంతో బరువైన ఆరాతో వస్తారనమాట. బాధలతో, దుఃఖాలతో, కష్టాలతో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు వస్తారనమాట. ఎప్పుడైతే అలాంటి వాళ్ళతో వాళ్ళు ఆ రూమ్‌లోకొచ్చి తనతో మాట్లాడి ఒక్కొక్కసారి ఏడుస్తారు. వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఛానెలింగ్ చేసేటప్పుడు ఇతను కూడా ఎనర్జీ అనేది లాస్ అయిపోతూ ఉంటుందనమాట ఇతనికి కూడా. కానీ ఇతనికి రుద్రాకి తెలుసు మళ్ళీ తన ఎనర్జీ అనేది తను ఎలా తన ఆరాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, తన ఎనర్జీననేది తను ఎలా కాపాడుకోవాలి అనేది బాబా ఆల్రెడీ చెప్పాడు కదా! మనకి క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పేసి. తను ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకునేవాడు. తనకు రుద్రాకి తన భార్య, పిల్లలిద్దరూ దూరం అయిపోయారు కదా! ఎప్పుడూ వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు కదా! అలా బుక్కులు చదవడం వల్ల వాళ్ళు తన పిల్లల్ని మర్చిపోగలుగుతున్నాడనమాట. తన దగ్గరికొచ్చే ఆ కేసుల్లో ఎందుకంటే ఆ వచ్చేవాళ్ళు ఎంతో బాధని చెప్తారు కదండీ! ఆ అన్నిటిని కూడా తను మర్చిపోగలుగుతున్నాడనమాట. మనం అనుకుంటాం అంత ఈజీ కాదండి. ఎవరైనా ఒకరు మనకేదైనా ఒక బాధ చెప్తే, ఆ బాధనేది మనకి ఆ తలలో ఒక 2 రోజులు, 3 రోజులు తిరుగుతూ ఉంటుందనమాట. అలాంటిది ఈ ఛానెలింగ్ చేసే వాళ్ళ దగ్గర రోజుకి ఎంతో మందొస్తుంటారు. అంతమంది బాధలు విని వాళ్ళు వెంటనే మర్చిపోగలగాలి అంటే గూడా, దానికి గూడా ఎంతో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలండి. ఉండగలిగే వాళ్ళే మాత్రమే వెంటనే మర్చిపోగలుగుతారు. ఈ మీడియమ్స్ కానీ, గైడ్స్ కానీ వీళ్ళందరూ కూడా. అది ఒక చాలా ఛాలెంజింగ్ వర్క్ అండి. ఒకరోజు బాబా ఫోటో దగ్గర బాబాకు దక్షిణలు, పుష్పాలు సమర్పించడానికి వెయ్యడానికి బల్ల మీదున్న కవర్లు తెరిచి చూసిన రుద్ర షాకయ్యాడు. అందులో 3 నెలల 3 నెలల అద్దెకు సరిపడ్డ డబ్బు ఉన్నాయి. ఇది ఇలాగే జరిగితే వచ్చే మార్చి వరకు తాను, బాబా ఈ అందమైన కాటేజీలో నివసించవచ్చు అనుకున్నాడు రుద్ర. అది ఇంకా సెప్టెంబర్. అంటే తన కూతురి బర్త్‌డే. అందుకే ఈ నెలంతా రుద్ర న్యూస్ పేపర్ కొనడు. క్యాలెండర్‌లో సెప్టెంబర్ పేజీలను చించేశాడు. సెప్టెంబర్‌లో తన కొడుకు బర్త్‌డే వస్తుంది. వాటి జ్ఞాపకాల బాధల నుంచి తప్పించుకోవడానికి ఆ పేజీలని చింపేశాడు. చూడండి, ఈ రుద్ర కూడా తను అనుకుంటాడు కదా! నేను చాలా ఎంతో అతను కూడా చూడండి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేవాళ్ళు, ఇంత ఉన్నతంగా ఎదిగే వాళ్ళు చాలా కష్టాలు పడతారండి అసలకైతే. ఎన్నో బాధలు, ఎన్నో ఛాలెంజెస్, సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేసే ఒక ఉన్నతమైన స్థాయికి రాగలుగుతారనమాట. లేకపోతే మనల్ని మాయ అనేది, ట్రిక్ అనేది ఎప్పుడూ ప్లే చేస్తూ ఉంటుందనమాట. మనల్ని మళ్ళీ ఈ వ్యామోహంలో డబ్బు, ధనము, ఆస్తి, అసూయ, ద్వేషాలు వీటిలలో లాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు బాబా అంతకుముందు చెప్పాడు కదండీ! బాధ అనేది అందరూ కూడా అది ఏదో పాపం చేశామనో ఏదో అనుకుంటారు. కానీ ఆ బాధలో గూడా మన సోల్ ఎదగడానికి ఎంతో సరిపడా జ్ఞానం అనేది ఉంటుందండి అసలకైతే. ఆ జ్ఞానాన్ని మన సోల్ ఆనందంగా స్వీకరిస్తుందనమాట. మనకన్నీ బాగా జరుగుతుంటే భగవంతుడు గుర్తు రాదు కదండీ! ఎప్పుడైతే మనలో ఏదో ఒక అనారోగ్యమో, మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమో, మనకేదో ప్రాబ్లమ్ వచ్చినప్పుడే మనము అసలు మనల్ని మించిన శక్తి ఏదో ఉంది అని మనకు అర్థమైతుందనమాట. అప్పుడే మనం ఆధ్యాత్మికం వైపు, దైవభక్తి వైపు, జ్ఞానం వైపు మనము చూస్తామనమాట. అంతవరకు మనము అన్నీ సాగుతూ ఉంటే అసలకి మనకి భగవంతుడనేవాడు గుర్తుండదు. ఇది మామూలుగా సామాన్యమైన చాలా వరకు 80% మనుషులు అలాగే ఉంటారండి. అదే నేను చెప్తున్నాను.
చెప్తాను. ఈ రుద్రాకి ఇప్పుడు రుద్రాకు గూడా బాబా చెప్పాడు కదా! ఎవరి దగ్గర గూడా నువ్విప్పుడు ఛానెలింగ్ చేస్తున్నావని ఎవరి దగ్గర డబ్బులు ఆశించొద్దు. ఎవరి దగ్గర డిమాండ్ చేయకు. డబ్బులు ఇచ్చిన వాళ్ళని బాగా చూడడము, డబ్బులు ఇవ్వని వాళ్ళని చిన్న చూపు చూడడం అలా చెయ్యొద్దు అని అంటారు కదా! ఏదైనా కానీ వాళ్ళంతకు వాళ్ళు నా ఫోటో దగ్గర పెడితే అది స్వీకరించు. ఆ స్వీకరించిన దాన్ని కొంత మొత్తాన్ని నీకు నీ దానికి వాడుకో. మిగతాది కూడా దానం చేసేసేయి అని చెప్తాడనమాట బాబా. చూడండి అలా ఇతను ఒకరోజు చూస్తే బాబా ఫోటో దగ్గర అంట తన రూమ్‌లో ఉన్న బాబా ఫోటో దగ్గర ఒక కవర్ కనిపించిందంట. దాంట్లో అంట 3 నెలలు సరిపడ్డ అద్దె ఉందంట. హమ్మయ్య! ఇంకా సెప్టెంబర్ నెలనే ఇంకా నేను వచ్చే సంవత్సరం మార్చి వరకు హ్యాపీగా ఉండొచ్చు. అతను ఆ రెంటెడ్ కాటేజ్‌లో ఉంటాడండి. సముద్రం దగ్గర ఓషన్ బీచ్‌లో రెంటెడ్ కాటేజ్‌లో ఉంటాడనమాట. ఇంక నాకు రెంట్ గురించి ఆలోచించాల్సిన భయం లేదు అని చెప్పేసి ఆనందంగా అనుకుంటాడనమాట. కానీ ఆ సెప్టెంబర్ నెలలో క్యాలెండర్ చూస్తే అప్పుడు కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాడు కదండీ! ఇది ఇంకా సెప్టెంబర్ నెలనే నెక్స్ట్ మార్చ్ అయ్యేదాకా నాకు రెంట్ సరిపోతుంది అని అనుకున్నప్పుడు అతనికి గుర్తుకొస్తుందనమాట. అరే! ఇది సెప్టెంబర్ నెల కదా! తన కూతురు బర్త్‌డే సెప్టెంబర్ ఉందంట. తన కొడుకు బర్త్‌డే కూడా సెప్టెంబర్‌లో ఉంటుందనమాట. కానీ తన భార్య తన పిల్లల్ని కలవనీయకుండా చేస్తుంది కదండీ! అందుకోసమే తన పిల్లలంటే చాలా ఇష్టమున్నా కానీ తన భార్య రానివ్వదు కాబట్టి అతనెప్పుడు తన పిల్లల యొక్క బాధతో, దిగులుతో ఉంటాడనమాట. సో, అందుకోసమే ఎప్పుడు క్యాలెండర్‌లోని ఆ సెప్టెంబర్ నెల పేజీనంతా చింపేస్తాడంట. అలాగే ఈసారి గూడా చింపేశాడనమాట ఈ ఇయర్‌లో గూడా అతను. కానీ ప్రేమ నిజమయ్యింది. స్వార్థరహితమయ్యింది. అయితే బాధ ఎప్పటికీ మాయమవ్వదు. అది మరింత లోతుల్లోకి వెళ్ళి మరింత తీవ్రమవుతుంది. అందరూ ఈ భౌతిక తలాల్ని వదిలిపెట్టినప్పుడు ఆత్మ తలంలో తిరిగి కలుసుకుంటారు. ఎప్పటికీ కలిసే ఉంటారని అనుకుంటూ ఉంటాడు రుద్ర. ఇలా అనుకుంటూ ఉంటే రుద్రాకి కాస్త ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. చూడండి ప్రేమ అయితే అది నిజమైందనమాట. మనకి ప్రేమ ఉన్నప్పుడు దాంట్లో స్వార్థరహితమై ఉంటుంది. కానీ బాధ అనేది అంత తొందరగా మాయమవ్వదండి. అది మన లోపల మనల్ని కృంగదీస్తూ ఉంటుందనమాట. కానీ తను అనుకుంటున్నాడనమాట. ఈ భౌతిక తలంలో అయితే నేను నా పిల్లల్ని కలవలేకపోతున్నాను. కానీ ఆత్మతలంలో తప్పకుండా నా పిల్లల్ని నేను కలుసుకుంటాను అని చెప్పేసి తన ఒక సోల్‌కి తను సర్ది చెప్పుకుంటున్నాడనమాట. అలా చెప్పుకోవడం వల్ల అక్కడన్నా నా పిల్లల్ని నేను కలుసుకుంటాను అని చెప్పేసి అన త తనని తనను అలా ప్రశాంతత పరుచుకుంటూ ఉన్నాడనమాట. అక్కడ గూడా రుద్ర పాజిటివ్ థింకింగే చూస్తున్నాడు చూడండి. నేనిక్కడ కలుసుకోలేకపోయినా అక్కడన్నా నేను కలుసుకుంటాను అని అనుకుంటున్నాడనమాట. తన పిల్లలు వాళ్ళ బర్త్‌డేలప్పుడు అతనిని మిస్ అవుతున్నారా? లేక మిగతా అందరూ చెప్పినది విని తాను వాళ్ళ ప్రియమైన డ్యాడీని కానని అనుకుంటున్నారా? తాను ఆ పిల్లలకు 11 సంవత్సరాల పాటు తల్లి, తండ్రి అయ్యి ఉన్నాడు. ఇతరులు తన గురించి వాళ్ళ మనసుల్లో నాటిన విషాలను తన ప్రేమ జయించగలదా? రుద్ర సీరియస్‌గా డీప్‌గా పీల్చుకుంటున్నాడు. రుద్ర సిగరెట్‌లండి. సిగరెట్‌ని డీప్‌గా పీల్చుకుంటున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. అతను తన గదిలో ఉన్నాడు. బంగారు రంగు దీపకాంతులు ఆరిపో ఆరిపోవస్తున్న సిగారు కొస ఆ గదిలో చీకటిలో ఆడుకుంటున్నాయి. బయట కూడా చంద్రుడు లేక చీకటిగా ఉంది. కేవలం ఆ నిశ్శబ్దంలో సముద్రం మీద అలల సవ్వడి మాత్రమే వినిపిస్తుంది. వరండాలో తన ఫ్రెండ్స్ తనకి రుద్రాకి ఎవరు లేరు కదండీ! ఫ్రెండ్స్ ఎవరంటే కుక్కలే అనమాట. తను పెంచుకుంటున్న కుక్కలు. చేసే ధ్వనులు మధ్యలా అవే లేకపోతే తాను ఎంత ఒంటరితనాన్ని ఫీలయ్యేవాడిని అని అనుకుంటున్నాడనమాట రుద్ర. చూడండి ఆ చీకటి, ఆ సముద్రం యొక్క అలలు ఇవే వినిపిస్తున్నాయంట. ఆ కుక్కలు ఇదే ఆ రుద్రాకి తన ఫ్యామిలీ అనమాట. తన జీవితము. ఈరోజు చాలా మైళ్ళు నడిచాడు. బాబాని బాగా మిస్ అవుతున్నాడు. బాబా ఎప్పుడూ తన దగ్గరే ఉన్నట్లు అనిపించినా, బాబాతో మాట్లాడాలని, సేవ చేయాలని,
పాదాలు ఒత్తాలని, అతని జ్ఞానాన్ని వినాలని, జోకులు వేస్తే నవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. బాబా ఆరాని, బాబా ఎనర్జీని బాగా మిస్ అవుతున్నాడు రుద్ర. కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. తనకు తనకు ఎనర్జీని ఇవ్వమని, గుండె నొప్పిని తగ్గించమని, తన కణాలలో నిండుతున్న నిరాశ, నిస్పృహను తొలగించమని వేడుకుంటున్నాడు. కొన్ని క్షణాల తర్వాత బాబా ఎనర్జీలను రుద్ర ఫీల్ అయ్యాడు. బాబా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనిపించింది. రుద్ర నవ్వాడు. బాబా తిరిగి నవ్వాడు. లోపల బాబా గుసగుసలాడుతున్నాడు. చూడండి, అతను తన పిల్లల గురించి బాధపడుతున్నాడు కదా! బాధపడుతూ కొంచెము తనలో కూడా నిరాశ, నిస్పృహలు ఇవన్నీ వచ్చేసరికి కళ్ళు మూసుకొని ప్రా బా బా బాబాని ప్రార్థించాడనమాట. తనకి ఎనర్జీ ఇవ్వమని, తన యొక్క బాధను తొలగించమని, ఈ యొక్క నిరాశ, నిస్పృహలను తొలగించమని బాబాని వేడుకున్నాడు. ఇలా మనం కూడా అండి, మనకెప్పుడైతే మనం కూడా నిరాశతో కానీ, ఏదైనా బాధతో ఉన్నప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాం కదా! నా నా నన్ను ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడేయండి. అలా ఈ యొక్క నిరాశ, నిస్పృహల నుంచి నన్ను కాపాడమని, భగవంతుడా కాపాడు అని అనుకుంటాం కదా! ఈ రుద్రాకి సర్వస్వము బాబానే కదండీ! అందుకోసమే బాబాని ఎప్పుడైతే తను నిరాశలోకెళ్ళిపోయాడో, బాబాని మిస్ అయితున్నాడనమాట. బాబా వేసే జోకులు, బాబా యొక్క ఆరాని, అన్నిటిని బాబాని మిస్ అయితున్నాం. మనం కూడా అదే కదండీ! మనం ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనిపించినప్పుడు, మనకి ఎవరైతే హృదయానికి క్లోజ్‌గా ఉన్న వాళ్ళని, మనం ఎవరినైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో, ఎవరైతే ఎక్కువగా మనము అనుకుంటూ, తలుచుకుంటూ ఉంటామో, వాళ్ళని మిస్ అయితూ ఉంటాం కదా! అలాగే అతను కూడా ఆ ఒక బాబాని తలుచుకున్న వెంటనే బాబా ఒక ఎనర్జీని తను ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడనమాట. అప్పుడు తనకి మరి వెంటనే చాలా హ్యాపీగా అనిపించిందనమాట అతనికి అసలకైతే. ఎంతో ఆనందంగా అనిపించింది. తన లోపల నుంచి బాబా గుసగుసలు వినిపించడం మొదలుపెట్టాయనమాట. రుద్ర నవ్వడం ఆరంభించాడు. చూడండి, బాబా వచ్చేసాడని అతనిలో ఆనందంతో తను నవ్వడం ప్రారంభించాడనమాట. ఇప్పుడు బాబా చెప్తున్నాడు. అతనిలో మాట్లాడుతున్నాడు బాబా. నీ యొక్క అన్ని సమాధానాలు నీలోనే ఉన్నాయి అబ్బాయి. బయట కాదు. ఆరాలను, చక్రాలను, పిరమిడ్స్‌ను, టారెట్స్‌ను అంటే కార్డ్స్ అనమాట. టారెట్ రీడింగ్ ఉంటుంది గదా! ఆహ్, కార్డ్‌ల మీద బొమ్మల ద్వారా జోస్యం చెప్పడనమాట టారెట్స్. ఛానెలింగ్‌ను, మిగతా అన్ని ఫ్యాన్సీ పదాలను మర్చిపో. మూలాధారమైన ఆ శూన్యంతో అనుసంధానము అవ్వు. ఆ శూన్యంలో నువ్వు సృష్టికర్తను కనుగొంటావు. చూడండి, ఇతను అంటున్నాడనమాట. నువ్వు నన్ను తలుచుకుంటున్నావు కదా! అసలకి నీ యొక్క అన్ని సమాధానాలకి, నీ యొక్క అన్ని యొక్క ప్రశ్నలకి సమాధానాలు నీలోనే ఉన్నాయి అబ్బాయి. బయట వెతకొద్దు అని అంటున్నాడనమాట. ఆరాల్లో గాని, మనం ఆ చక్రాల్లో, పిరమిడ్స్‌లో, టారెట్స్ కార్డ్స్‌లో, ఛానెలింగ్ ఇలా వాళ్ళని అడుగుదామా, వీళ్ళని అడుగుదామా మనము క్వెషన్‌లు. ఎవరు చెప్తారు మనకు కావాల్సిన సమాధానము అని మనం ఎప్పుడు చూసినా మన బయట వెతుకుతూ ఉంటాం కదండీ సమాధానాలు. ఎప్పుడు మనము మన లోపల వెతకమనమాట. నాకు ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఈ సిట్యుయేషన్ నుంచి నేను ఏం నేర్చుకోవాలి? అసలు ఏం చెప్తుంది? అని చెప్పేసి మనం ఎప్పుడూ అడగమనమాట. బాబా అదే అంటున్నాడు. నువ్వు ఆ శూన్యంతో అనుసంధానం అవ్వు అని అంటున్నాడనమాట. శూన్యంతో అనుసంధానం మనం ఎప్పుడైతామండి? ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో అప్పుడే మనం ఆ శూన్యంతో అనుసంధానం అవుతామనమాట. ఎవరికో కొంతమంది ధ్యానంలో అధిగమించిన వాళ్ళు మాత్రము ఓపెన్ ఐ మెడిటేషన్ అంటారండి. అది గూడా కళ్ళు తెరుచుకొని పనులు చేస్తూ కూడా వాళ్ళు ఆ ఒక శూన్యంతో, ఎవరైతే వాళ్ళ గురువుతో అనుసంధానం ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటారనమాట. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే ధ్యానం కాదండి. కళ్ళు తెరుచుకొని కూడా ఎప్పుడైతే మనలోని ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో, ఆలోచన రహిత స్థితికి మన ఒక బ్రెయిన్ అనేది మెకానికల్‌గా ఇప్పుడు మనం వంట చేస్తూ ఉంటాము. మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం. అన్నీ చేస్తాం. కానీ ఎప్పుడూ మనము ఆ భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉంటామనమాట. ఆ శూన్య స్థితిలో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు అప్పుడు మన మన ప్రశ్నలకి మనము ఆ సృష్టికర్తకి అనుసంధానమై ఉంటామనమాట. అప్పుడు ఎక్కడ మనం వెతకాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే మనం ఆ శూన్యంలో అనుసంధానమై ఆ సృష్టికర్తకి మనము కనెక్ట్ అయ్యి ఉంటామో,
ఏమీ లేని స్థితి నుంచి అతడు అంతటినీ సృష్టిస్తున్నాడు. అందుకే అతనిని చేరాలి అంటే ఆ శూన్య స్థితిలో నువ్వు వెళ్ళాలి అంటున్నాడనమాట. చూడండి ఆ శూన్యంలో ఏమీ లేని స్థితి నుంచి అతడు అంటే ఆ పరమాత్మ అన్నమాట. ఈ మొత్తము ఈ సృష్టికర్త. అతను ఈ సృష్టిని సృష్టిస్తూ ఉన్నాడనమాట. ఈ మొత్తం ఈ విశ్వాలని, ఈ సృష్టిని సృష్టిస్తున్నాడు. అందుకే అతన్ని చేరాలి అంటే ఆ శూన్య స్థితికి నువ్వు వెళ్ళాలి అని అంటున్నాడు చూడండి. ఎప్పుడైతే మనం ఆ శూన్య స్థితికి వెళ్ళినప్పుడే అతన్ని మనము చేరుకోగలుగుతాము అని బాబా రుద్రాకి చెప్తున్నాడనమాట. ఆ ఉదయం రుద్ర తాను మామూలుగా కూర్చొనే ఆసనంలో కూర్చున్నాడు. తలకు ఆహ్, మ బంధన అంటే ఆ గుడ్డ కట్టుకున్నాడనమాట. సేమ్ షిరిడి సాయిబాబా లాగే తను రుద్ర గూడా తలకి గుడ్డ కట్టుకున్నాడనమాట. దీర్ఘంగా ప్రార్థన, ధ్యానం చేశాడు. ఆ దుఃఖం ఆ దుఃఖించే తండ్రి కోసం ఛానెలింగ్ చెయ్యటం చాలా కష్టం అనిపిస్తుంది రుద్రాకి. అతని కొడుకుతో కనెక్ట్ అవ్వగలనా లేదా అని అనుకుంటున్నాడు. అయినా తన శాయశక్తులా ప్రయత్నించాలని అనుకుంటున్నాడు. బాబా బాబా రుద్ర నుంచి అదే ఆశించేది. చూడండి ఇక్కడ ఒక ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఒక అతనికి ఒక అబ్బాయికి ఒక అతనికి తన కొడుకు చిన్న వయసులో ఉన్న ఒక కొడుకు చనిపోయాడని అతనితో ఛానెలింగ్ చేయమని అంటే రుద్ర ఒప్పుకున్నాడు కదా! ఇప్పుడు రుద్ర మళ్ళీ బాబా రాగానే ఇతను మళ్ళీ మన నార్మల్ స్థితికొచ్చాడనమాట. ఆ దుఃఖంలో నుండి నార్మల్ స్థితికొచ్చి, అతను మరీ ప్రార్థన, ధ్యానంలో కూర్చొని, ఆ చనిపోయిన ఆ అబ్బాయితో కనెక్ట్ అవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడనమాట. అబ్బాయి సర్ అబ్బాయి స్వర్గం ఉద్దేశాలను, ప్రయత్నాలను మాత్రమే చేస్తుంది. విజయం అన్నది కర్మకు సంబంధించినది. అలా అలాంటి సందర్భాల్లో కర్మ సంబంధిత బ్లూ ప్రింట్స్‌తో అంటే ఆత్మతలంలో ఆత్మలు తయారు చేసుకుంటున్న తన ప్రణాళిక. బ్లూ ప్రింట్స్ అంటే అది ఆత్మలు తయారు చేసుకుంటున్న ప్రణాళికలండి. విజయం తప్పనిసరి భాగస్వామి కాదు. కాబట్టి నీ జీవితానికి నీ అత్యున్నత ప్రయత్నాలు చెయ్యి. ఆ ప్రయత్నాలతో నువ్వు శాంతిగా ఉండు. బాబా మాటలు గుర్తుకొచ్చాయి. చూడండి మనం చేయగలిగిందంతా ఏం చేయగలమంటే, మన ఉద్దేశాలను పవిత్రంగా ఉంచుకోవడము, మన ప్రయత్నం మాత్రమే మనము చేయగలుగుతామనమాట. విజయము మనకి విజయం వరిస్తుందా లేదా అనేది అది కర్మ సంబంధించమైంది. కానీ మన ప్రయత్నం మాత్రం మనం ఆపకూడదనమాట. అలాంటి సందర్భాల్లో కర్మ సంబంధమైన బ్లూ ప్రింట్స్ అన్నమాట. విజయం తప్పనిసరి భాగస్వామ్యం కాదు. ఎందుకంటే, మనం ప్రయత్నం చేసినా కానీ ఆ ఒక కర్మ ఏ ఆత్మకి ఒక ప్రణాళిక ఉంటుందన్నమాట. ఆ బ్లూ ప్రింట్స్. దాని ప్రకారమే ఈ రుద్ర ఒక ఆత్మ ప్రణాళిక ప్రకారము లేకపోతే ఆ వచ్చే ఆ అబ్బాయిని ఎవరైతే ఛానెలింగ్ చేయాలనుకుంటున్నాడో అతని యొక్క ఆత్మ అనేది ఛానెలింగ్ కానీ ఇష్టంగా లేకపోతే అది రాదండి. అది. అందుకోసమే అప్పుడు రుద్ర ఏ లోపము లేదనమాట. ఇతను చేయాల్సిందంట రుద్ర తన ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మాటలనేది అతనికి బాబా చెప్పిన ఈ వార్తలనేది రుద్రాకి గుర్తుకొచ్చాయన్నమాట. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు. అతను ఫస్ట్ టైమ్ అనమాట ఈ చనిపోయిన వ్యక్తులతో మాట్లాడడం అనేది. అందుకోసమే కష్టపడుతూ నేను చేయగలనా లేదా అని చెప్పేసి అతనిలో రకరకాల సంశయాలొస్తున్నప్పుడు బాబా ఈ యొక్క వాక్కులనేది అతనికి గుర్తుకొచ్చాయన్నమాట. కాబట్టి రుద్ర తన శాయశక్తులా ప్రయత్నించి ఆ దుఃఖితుడైన తండ్రి కోసం ఛానెలింగ్‌లో కూర్చుందాం అనుకున్నాడు. బ్లాండీ నెమ్మదిగా వరండాలో ఆహ్, నడవడం వినిపించింది. రుద్ర కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించాడు. ఇక్కడ బ్లాండీ అంటే తన కుక్క అన్నమాట. కుక్క వరండాలో నడుస్తుంది. ఇక్కడ రుద్ర కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. తనలో అతని ఎనర్జీ నింపమని, అతనిని మార్గదర్శకత్వమే అతనికి లభించాలని, తన నోటి వెంట అతని మాటలే పలకాలని, అతని సామీప్యం తనకి కావాలని ప్రార్థించాడు. ఆ తండ్రి వెంటనే దేశ్‌ముఖ్‌ని కూడా రమ్మని చెప్పాడు రుద్ర.
చూడండి. ఇప్పుడు ఇన్ని రోజులు రుద్రాకి షిరిడీ సాయిబాబా తన శరీరంలో రమ్మని చెప్పేసి ప్రార్థించేవాడనమాట. ఛానెలింగ్ చేయమని ప్రార్థించేవాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఆత్మని పిలిపిస్తున్నాడు కాబట్టి, ఆ ఒక అబ్బాయి యొక్క ఆత్మని రమ్మని చెప్పేసి, అతని యొక్క ఆత్మ ఎనర్జీని తనలో నింపుకొని, తన నోటి మెంట ఆ అబ్బాయి వాక్కులే రావాలి అని చెప్పేసి అతను చేస్తున్నాడన ప్రార్థనలో కూర్చున్నాడు. అప్పుడు ఆ తండ్రిని రమ్మని దేశ్ముఖ్ అనే అతను పిలుచుకొచ్చాడు కదండీ! ఆ త ఆ అబ్బాయి వాళ్ళ తండ్రిని. అతను రమ్మని చెప్పాడనమాట రుద్ర. వాగ్వానికి వాగ్వాని అన్నమాట. అతనికి 47 సంవత్సరాలు ఉంటుంది. గోధుమ వె గోధుమ వెన్న ఒంటి రంగు, నల్లటి జుట్టుతో ఉన్నాడు. రుద్ర వాగ్వాదిని ఒంటరి ఒకరినొకరు చూసుకున్నారు. వాగ్వాని యొక్క రకరకాల ఉద్దేశాలు గమనించాడు రుద్ర. ఛానలింగ్ కోసం వచ్చే వ్యక్తులు విచారం, కోపం లాంటి ఉద్వేగాలకు తేలి ఆమ్, తెలియకుండా మీడియంలకు తనకు ఆమ్, తాకుతూ ఉంటాయి. చూడండి, ఈ వాగ్వాని అతను 47 ఇయర్స్ అంట. చామన్ ఛాయ్ రంగులో ఉన్నాడంట. నల్లని జుట్టులో ఉన్నాడంట. ఇంతవరకు అతన్ని ఎప్పుడూ రుద్ర కలవలేదనమాట ఆ తండ్రిని. ఈ దేశ్ముఖ్ అనే అతని ఈ రుద్రాని తన ఫ్రెండ్‌కి హెల్ప్ చేయమని అడిగాడనమాట. ఇప్పుడు అతను తీసుకొనొచ్చా కానీ, అతను ఏమీ ఆ వాగ్వాని అతను ఏమీ మాట్లాడకపోయినా, అతనిలో చాలా సంశయాలు, చాలా తెలియని ఆ నిరాశ, నిస్పృహలు, కోపము, విచారము, జీవితం పట్ల ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా రుద్రాని తాకుతున్నాయంట. ఎందుకంటే ఈ మీడియంస్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారనమాట. వాళ్ళకి వెంటనే ఎదురు వ్యక్తుల యొక్క ఆరా, ప్రకంపనలు ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయన్నమాట. అందుకే ఛానెలింగ్ కోసం వచ్చేవారు తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో రిలీఫ్‌గా, తేలికగా వెళ్ళిపోతూ ఉంటారు. తరచూ మీడియం బలహీనపడుతూ ఉంటారు. కానీ బాబా చెప్పినట్లు ఈత కొట్టాలి అంటే తడవటానికి రెడీగా ఉండాలి. చూడండి, ఇవన్నీ రుద్రాకి తెలుసనమాట. తను ఛానెలింగ్ చేసేటప్పుడు తను చాలా బలహీనమైతాడు అని చెప్పేసి అని తెలుసు. కానీ బాబా ఏమన్నాడంటే, "నువ్వు ఈత కొట్టాలి అని అనుకున్నప్పుడు నీటిలో తడవను అంటే ఎలా అయితుందండి? నీ 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 నీరు తప్పకుండా తడవాలి. తడిచినప్పుడే నువ్వు ఈత కొట్టగలుగుతావు." అదే అతనికి గుర్తుకొచ్చాయన్నమాట. రుద్ర ఒకసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాడు. వాగ్వానిని కూర్చోమని సైగ చేశాడు. కళ్ళు మూసుకొని తన ద్వారా సాయిబాబా ఎనర్జీని ప్రవహించే ఆహ్, ప్రవహించే వరకు ఆగాడు. ఆ ఎనర్జీ ఆహ్, స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి యొక్క గతం, వర్తమానం, మరి భవిష్యత్తునే కాకుండా ఆ వ్యక్తి యొక్క ప్రతి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక, ఉద్వేగపరమైన, మానసిక, భౌతికపరమైన సంఘటనలు కూడా చూడగలిగేవాడు. చూడండి, ఆ తండ్రిని ఎదురుగా కూర్చోమన్నాడు కదా! అతని యొక్క ఆ వ్యక్తి యొక్క గతము, వర్తమానము, భవిష్యత్తే కాకుండా ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మికము, ఉద్వేగపరమైనవి, మానసిక, భౌతిక సంఘటనలు అన్నీ కూడా రుద్ర చూడగలుగుతున్నాడనమాట. బాబా చెబుతున్నారు, మీ అబ్బాయి అతనితో ఉంట్ ఆహ్, ఉన ఉంటున్నాడు. ఎన్నో గోలాలు, ఉద్వేగాలలో కొట్టుకులాడుతున్నాడతను. ముఖ్యంగా అవిశ్వాసం, నిస్సహాయత, మీ దుఃఖం, నిరాశ, నిస్పృహలు మీ అబ్బాయిని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నాయి అన్నాడు రుద్ర. చూడండి, ఇక్కడ ఇప్పుడు రుద్ర చెప్పడం స్టార్ట్ చేశాడనమాట ఆ తండ్రికి. బాబా చెప్తున్నాడు, నేను చెప్తున్నాను అని రుద్ర అనట్లేదు చూడండి. బాబా చెప్తున్నాడు అని అంటున్నాడనమాట. మీ అబ్బాయి అతనితోనే ఉంటున్నాడు. బాబాతో పాటే ఉంటున్నాడు. ఎన్నో గందరగోళాలు, చూడండి, ఉద్వేగాలు, ముఖ్యంగా అవిశ్వాసం అంటే నమ్మక ద్రోహము, నిస్సహాయత, మరి మీ దుఃఖము, ఈ తండ్రి ఓ విపరీతమైన దుఃఖానికి లోనైతున్నాడు కదండి. అతని దుఃఖము, నిరాశ, నిస్పృహ ఈ అబ్బాయినంట ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నాయంట.
చూడండి ఇక్కడ మెసేజ్ ఏమంటే ఎప్పుడైనా కానీ మనం ఎవరినైనా కోల్పోయినప్పుడు మనం ఎంతో బాధతో, దుఃఖంతో వాళ్ళ గురించి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాం కదండీ! అది యాక్చువల్‌గా మనము అది మంచిది కాదనమాట. ఆ ఒక్క చనిపోయిన వ్యక్తి యొక్క వాళ్ళకి ఇంకా మనం హాని చేస్తున్నామన్నమాట. అందుకు అది ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళని ఎవరైతే వెళ్ళిపోయుంటారో వాళ్ళు ఉన్నతంగా వెళ్ళాలని, మంచి జన్మ ఎత్తాలని, వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నత తలాల్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనం ఆశించాలనమాట. వాళ్ళ గురించి ఏడుస్తూ, దుఃఖపడుతూ, వాళ్ళని బాధపెడుతూ మన యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదనమాట. అంటే ఏమిటి? నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు వాగ్వాని. అబ్బాయి, ఒక ఆత్మ భౌతిక తలాన్ని, భౌతిక శరీరాన్ని వీడినప్పుడు అది భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి కొన్ని ఎంపికలు ఉంటాయి. ఒక ముఖ్యమైన ఎంపిక ఏమిటంటే, ఆ ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలా? లేక కట్టుకొని కట్టుబడి భూమికి కట్టుబడి ఉండాలా అన్నది. చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి తాను చనిపోయాను అని నమ్మడాన్ని తిరస్కరిస్తాడు. బహుశా అదంతా ఒక కల అని హ్మ్. కాసేపటి తరువాత మళ్ళీ లేచి జీవితాన్ని కొనసాగిస్తానని అనుకుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి మరణాంతర జీవితం గురించి విశ్వాసం లేదు కనుక. తాను చనిపోయానని ముందుకు ముందుకు సాగిపోవాలని అనుకోడు. అందుకే ఆ ఆత్మ తన వదిలివేసిన శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు బాబా చెప్తున్నాడనమాట అతనికి. అదేంటండి నేను మా అబ్బాయి కోసం వస్తే నా వల్లనే ఆ అబ్బాయి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. బాధపడుతున్నాడు అని అంటున్నారనేసి ఆ తండ్రి రుద్రాని అడిగాడనమాట. అప్పుడు ఇతను చెప్తున్నాడు రుద్ర చెప్తున్నాడనమాట. అంటే రుద్ర అంటే బాబానే అనమాట చెప్పేది షిరిడి సాయిబాబా. ఆత్మ భౌతిక తలంలో శరీరాన్ని ఎప్పుడైతే వదిలేస్తుందో, అది తన భవిష్యత్తుని తన ప్రణాళిక ఏంటి అనేది తను నిర్ణయించుకోవాలనమాట. ఎట్లా? అది ఉన్నత తలాల్లోకి వెళ్ళాలా? లేకపోతే మళ్ళీ భూలోకంలోకి రావాలా అనేది అవన్నీ నిర్ణయించుకోవాలనమాట. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మకి తను చాలా వరకు ఆత్మలు ఏమైతదంటే, మనం ఎప్పుడైతే భౌతిక జీవితంలో మనం ఎప్పుడైతే ఉంటామండి, అప్పుడు ఏమనుకుంటామంటే, ఆత్మలు తను చనిపోయామని చెప్పేసి అది ఒప్పుకోరనమాట. తన శరీరం వదిలిపెట్టానని చెప్పేసి, ఇంకా తన వదిలిపెట్టిన తర్వాత ఇంకా తన ఉన్నత తలంలో తన జర్నీ ఉందని అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, ఉన్నత తలాలు ఉన్నాయనేది అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరండి. ఎందుకంటే ఈ భౌతిక శరీరం అంటే ఫిజికల్ బాడీనే నేను అని అనుకుంటాం కదా! ఆ భ్రమ, ఆ మాయలోనే మనం ఉంటామన్నమాట అసలకైతే. సో, ఎప్పుడైతే ఆత్మ సడెన్‌గా బయటికొచ్చేస్తుందో, అప్పుడది నమ్మడానికి చాలా కష్టపడుతుందనమాట. ఇదంతా ఒక కల. ఎలా అంటే మన కలలో గూడా పీడకలొస్తుంటాయి కదండీ! అలాగే ఇది గూడా ఒక కల. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నేను నిద్ర లేస్తాను. నా శరీరం మళ్ళీ నిద్ర లేస్తుంది. ఇలా అనుకుంటారనమాట. మరణాంతర జీవితం గురించి అస్సలు ఐడియా అనేది ఉండదండి. అసలు మనమంతా ఎంతో అదృష్టవంతులమండి. ఈ మరణాంతర తర్వాత గూడా జీవితం ఉంటుంది. ఆత్మ తలాలు ఉంటాయని, ఉన్నత లోకాలు ఉంటాయని చెప్పేసి, అక్కడ గూడా మనం ఎన్నో నేర్చుకోవడానికి ఎన్నో ఉంటుందని చెప్పేసి, ఆ జ్ఞానాలు అవన్నీ ఎంతో మనము అక్కడ గూడా మనం ఖాళీగా ఉండమండి. అక్కడ గూడా మనం ఆత్మ ఎదుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క జ్ఞానం అనేది లేకపోతే ఆత్మ చాలా కన్‌ఫ్యూజన్‌కి లోనవుతుందన్నమాట. అందుకోసమే తను మళ్ళీ నిద్ర లేస్తానని చెప్పేసి ఆ శరీరం చుట్టి తను తిరుగుతూ ఉంటుందనమాట ఆత్మ. ఆత్మలు చాలా సందర్భాల్లో భూమి మీద ఉన్న ప్రాపంచిక సుఖాలను మరవలేక, వదల్లేక వేరే వాళ్ళ ద్వారా అవన్నీ పొందాలి అని ప్రయత్నిస్తాయి. అందుకే మీరు దయ్యం పట్టిన వాళ్ళను, ఆ ఆహ్, దు దుష్ట ఆత్మలను వదిలిగొట్టే కేసులను చూస్తూ ఉంటారు. అలా భూమికి కట్టుబడి తాము ఎవరితోనైతే ఎక్కువ గడిపారో వాళ్ళకి ప్రార్థన చెయ్యడా చెయ్య
చెయ్యడానికి, ధ్యానం చెయ్యడానికి, ఆధ్యాత్మిక ప్రగతికి సహాయం కేటాయించకుండా చేస్తారు. కొన్నిసార్లు ఆ ఆత్మ బాగా పరిణితి పొంది ఉన్నా, అది తాను ప్రేమించిన వారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే, తాను ప్రేమించిన వారు తన తనను ప్రేమించిన వారు తన కోసం దుఃఖిస్తూ ఉన్నారు కాబట్టి. చూడండి ఆత్మలు ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఈ ప్రాపంచిక సుఖాలను వదలలేక కొంతమందికి కొన్ని కోరికలుంటాయి కదండీ! ఆ కోరికలు సగంలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకలాగే ఉంటాయన్నమాట. కొంతమంది బంగారం మీద ఉంటుంది. కొంతమంది ఆస్తిపాస్తుల మీద ఉంటుంది. కొంతమందికి పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. కొంతమందికి తన ఆత్మీయులతో గడపాలి అని చెప్పేసేసి అలా ఉంటుందన్నమాట. అలా రకరకాల రాగద్వేషాలలో మనము తగులుకొని ఉంటామన్నమాట. అప్పుడు ఆ ఆత్మలు వదిలిపెట్టలేక, మళ్ళీ ఇక్కడ భూలోకంలో ఉన్న వాళ్ళని కొంతమంది పట్టుకోవడము, ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదండీ! అదే చెప్తున్నారనమాట మనల్ని. ఎందుకంటే, వాళ్ళు కొంతమంది అలా లోయర్ డైమెన్షన్‌లో ఉన్నవాళ్ళు ఉంటారనమాట. కొంతమంది బాగా హై ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి దీనికి తగులుకొనుంటారనమాట. తను ప్రేమించిన వాళ్ళు గురించి, మరి తనను ప్రేమించిన వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉండడమట. వీళ్ళు గూడా ఎప్పుడైతే మనము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం దుఃఖిస్తూ, బాధపడుతూ ఉంటే, అక్కడ ఆత్మ అనేది ఎప్పటికీ హ్యాపీగా ఉండదండి అసలకైతే. మళ్ళీ ఇప్పుడు అది కూడా ఒకలాంటి తగులుకోవడమే అని చెప్పేసనంటే, ఈ భూలోకాన్ని వదిలిపెట్టకుండా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగున్న అరే! నా వాళ్ళేమైపోతారో, నా పిల్లలేమైతారో, లేపోతే నా వాళ్ళు అమ్మా, నాన్న ఇలా మనం రకరకాల బంధాలుంటాయి కదండీ! వాళ్ళందరినీ వదిలిపెట్టలేక అది అలాగే ఉండిపోతుందనమాట. ముందుకు సాగదనమాట ఆ జర్నీ అనేది. ముందు నన్ను ఓ ప్రశ్న అడగని. నువ్వు ఎంతో ప్రేమించిన వ్యక్తి విచారంతో, దుఃఖంతో కూరుకుపోయి ఉన్నాడని తెలిసి, నువ్వు చేసే ఆహ్, నువ్వు చేసే అన్ని పనులు వదిలిపెట్టి భూమి మీద ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణం చేసి, నీ ప్రియమైన వారితో ఉంటావా? లేదా? అని అడిగాడు రుద్ర. చూడండి అతన్ని అడుగుతున్నాడనమాట ఆ తండ్రిని. నువ్వు ఎంతో ప్రేమించిన ప్రియమైన వ్యక్తుల్ని విచారంతో, దుఃఖంతో కూరుకుపోయి ఈ క్వెషన్ అడుగుతున్నాడండి. ఇది నాకు గూడా సరిగ్గా అర్థం కాలేదు. నువ్వు ఎంతో ప్రేమించిన వ్యక్తి విచారంతో, దుఃఖంతో కూరుకొని పోయి ఉన్నాడని తెలిసి అంటే వాళ్ళ అబ్బాయనమాట. విచారంతో, దుఃఖంతో కూరుకుపోయాడని తెలిసి, నువ్వు చేసే అన్ని పనులను వదిలిపెట్టి వదిలిపెట్టి భూమి మీద ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేసి, నీ ప్రియమైన వారితో ఉంటావా? లేదా? అని చెప్పేసేసి అని అడుగుతున్నారనమాట. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని నిజంగా చాలా మనము ప్రేమించుంటామో, అతను వాళ్ళకి బాగలేదనో, దుఃఖంతో ఉన్నప్పుడు మనం అన్ని పనులు వదిలిపెట్టేసి, మనము ఇక ఎంత భూమి మీద ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని కలవడానికి, దానికి వెళ్తాం కదండీ! అలా నువ్వలా వెళ్తావా? లేదా? అని చెప్పేసి అడుగుతున్నాడనమాట రుద్ర. అవును అన్నాడు ఆ తండ్రి అనమాట. అదే విధంగా నీ ప్రియమైన వ్యక్తి శరీరాన్ని వదిలేశాక మరో అద్భుతమైన, ఆనందమైన లోకానికి వెళ్ళకుండా దుఃఖంతో ఉన్న తన వారిని వదిలి వెళ్ళలేక ఇక్కడే వారితో ఉండిపోతాడు. ఆ ఆత్మ దుఃఖం, నిస్సహాయతో ఒక్కసారి ఊహించుకో. తన చూడండి ఇప్పుడు అదే అంటున్నారన్నమాట. నీ ప్రియమైన వ్యక్తి శరీరాన్ని వదిలేసాడు. అంటే తన కొడుకు శరీరాన్ని వదిలేసాడు కదా! అతను అద్భుతమైన, ఆనందమైన లోకాలకి వెళ్ళకుండా, అతనికి ఎంతో ఉన్నతమైన స్థలాలకి, అట్లాంటి మంచి ప్రదేశాలకి వెళ్ళకుండా, ఇక్కడే ఉండిపోవాలని నువ్వు అనుకుంటావా? ఇక్కడే బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, రోదిస్తూ, ఇక్కడే ఉండాలని నువ్వు అనుకుంటావా? అని అంటున్నారు. ఎవరైనా కానీ మనం నిజంగా ప్రేమించిన వ్యక్తులు ఎప్పటికీ ఆనందంగా వాళ్ళు ఉండాలి అని మనం కోరుకుంటాం కదండీ! వాళ్ళెప్పుడు దుఃఖపడుతూ ఉండాలని ఎవరు కోరుకోరు. అదే ఇక్కడ గూడా ఈయన చెప్తున్నాడనమాట. ఆ ఆత్మ యొక్క దుఃఖము ఒకవేళ ఆ అబ్బాయి కానీ ఇక్కడే ఉండిపోతే, నువ్విలా బాధపడుతూ, ఏడుస్తూ ఇలా ఉన్నా అంటే, ఆత్మ ఇక్కడే ఉండిపోవాల్సొస్తుంది.
ఆ! ఆ ఆత్మ యొక్క దుఃఖము, నిస్సహాయతను ఒక్కసారి ఊహించుకో. చూడండి ఆ ఆత్మ ఏమి చెయ్యలేదు కదా! ఇంక ఒకసారి బాడీ వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ బాడీలో రాలేదు. అది నిస్సహాయత స్థితిని, అది ఒక దుఃఖమే. ఒకసారి ఊహించుకో అని అంటున్నాడనమాట ఆ తండ్రిని. తన ప్రియతముల మాటలు, బాధ, దుఃఖం అన్నీ చూస్తూ తాను మాట్లాడలేడు, ఓదార్చలేడు. ఆ ఆత్మ తాను ఎక్కడికి పోలేదని, మీ దగ్గరే ఉన్నానని చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. కానీ చెప్పలేదు. దాని పరిస్థితి ఎంత కష్టమో ఊహించావా? ఆ ఆత్మకు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలని ఉన్న మీ దుఃఖం, బాధ అడ్డుకుంటున్నాయి. చూడండి, ఇక్కడ యాక్చువల్‌గా రుద్ర ఆ తండ్రికి చెప్తున్నాడు కానీ, ఇది మనందరము నేర్చుకోవాల్సిన లెసన్ అండి అసలకైతే. ఏమంటే చూడండి, మనమైతే ఎప్పుడైతే మనము ఒక ఆత్మలోని ఎవరైతే పోయుంటారో వాళ్ళని గురించి దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే ఆ ఆత్మ అనేది మన దగ్గరే ఉంటుందనమాట. అది బయట ఉన్నత లోకాలకెళ్ళకపోయినా, అరే! నా సొంతం వాళ్ళు నా గురించి బాధపడుతున్నారే అని చెప్పేసేసి అది వదిలిపెట్టలేక, అలా ఉన్నత తలంలోకి వెళ్ళలేక, ఇక్కడ ఉన్న పోనీ ఈ భూలోకంలో ఉండి ఏం చేస్తారండి? శరీరం లేదు. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరే ఉన్నా కానీ మనం బాధపడుతున్నా, ఏడుస్తున్నా నేనిక్కడే ఉన్నాను అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళకి మాటలు రావన్నమాట. చెప్పలేరు. అలా అని చెప్పేసి మనతో వాళ్ళు జీవితం స్పెండ్ చేయలేరు. ఎంత వ్యధకి వాళ్ళు ఎంత కష్టపడతారో చూడండి అసలకైతే. ఆ కష్టపడేదానికన్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నత తలాల్లోకి వెళ్ళేసి వాళ్ళు వాళ్ళ ప్రణాళిక ప్రకారము వాళ్ళు నేర్చుకోవాల్సినవి నేర్చుకొని, మరి వాళ్ళంతా క్లెన్జింగ్ అయ్యి మళ్ళీ భూలోకానికి సరికొత్తగా ఇంకొక జన్మ తీసుకొని రావడం అనేది యాక్చువల్‌గా మంచి పద్ధతనమాట. అలాగే ఆ ఆత్మ ఇక్కడే దుఃఖపడుతూ తన బంధువులని, తన మిత్రులని వీళ్ళని చూసుకుంటూ ఉండిపోవాలి అని అంటాం. మీ అబ్బాయిని ఇట్లా అడ్డుకోవడము సమంజసమేనా అని చెప్పేసేసేసి అడుగుతున్నాడనమాట ఆ తండ్రిని. ప్రతి ఆత్మకు తనకంటూ ఓ స్వేచ్ఛ ఉంటుంది. అది గనుక చనిపోయిన తరువాత కూడా తన ప్రియతముల చుట్టూ భూమి మీదే సంవత్సరాల పాటు తిరగాలని ఉంటే అలాగే తిరుగుతూ ఉంటుంది గాలిలో. అలా ఉండటం ఎంత బాధాకరమో తెలుసా? నరకం కన్నా దారుణం. నువ్వు నీ కొడుకును పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నావు. అది మాకు తెలుసు. కానీ నీ దుఃఖం ద్వారా నీ కొడుకుకు నువ్వు ఎంత కష్టం కలిగిస్తున్నావో తెలుసా? నీ బాధ, దుఃఖం చూస్తూ అది బాధపడుతూ నిన్ను ఓదార్చలేక ఆ నిస్సహాయత కోపంగా మారి తన ఆత్మ మీద ఓ చెడు ముద్రను వేస్తుంది. ఆగాడు రుద్ర. చూడండి ఎంతటి జ్ఞానమో అండి చూడండి. ఆ ఒక్క నిస్సహాయత స్థితికి తను ఏమీ సహాయం చేయలేని స్థితి చూస్తే తన ఆత్మ మీదనే తను ఒక చెడు ముద్ర వేసుకుంటుందంట. చూడండి అలా వేయనీయకుండా మనమందరం కూడా ఈ జ్ఞానం తెలుసుకోవాలండి. అందరూ బాగుండాలి ఉన్నత తలంలో అని చెప్పేసి అనుకోవాలన్నమాట మనల్ని వదిలిపెట్టిన వాళ్ళు గురించి. నేను, నేను ఏమి చెయ్యలేను, ఏమీ చెయ్యలేకపోతున్నాను వాగ్దాని అన్నాడు. ఆ తండ్రి అంటున్నాడనమాట. నేను ఏమి చేయలేకపోతున్నానండి. నేను ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను అంటున్నాడనమాట. నిన్ను బాధపడవద్దు అని ఎవ్వరూ చెప్పటం లేదు. బాధపడటం కూడా ఒక రకమైన స్వస్థతా చికిత్సనే. చూడండి హీలింగ్ ప్రాసెసే బాధపడడం కూడా. ఎప్పుడైతే మనలోని దుఃఖం బయటికొచ్చేస్తుందో అప్పుడు మనం హీల్ అయితాము. కానీ నువ్వు బాధపడటం లేదు. బాధే నువ్వుగా మారిపోతున్నావు. చూడండి దాంట్లో మనము బాధ అనేది లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే. నువ్వే బాధగా మారిపోతున్నావు అని చెప్పేసి అంటున్నారనమాట. అదే జీవితంగా మారిపోతున్నావు. నీ కొడు నీ కొడుక్కో, నీ మిగతా కుటుంబ సభ్యులకు కూడా బాధ కలిగిస్తూ ఉన్నావు. అది చూడండి అతను బాధపడుతూ తన కొడుక్కి, మిగతా బ్రతికున్న కుటుంబ సభ్యులకు కూడా నువ్వు బాధ కలిగిస్తున్నావు అని చెప్తున్నాడనమాట. నీ కొడుకు భౌతికంగా ఉండటం లేదు. కానీ ఆత్మతలంలో అతను ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు. నువ్వు అతనిని కలుసుకుంటావు. నిద్రపోతున్నప్పుడు కలుసుకుంటావు. చూడండి ఎప్పుడైతే ప్రతిరోజు మనం రాత్రి నిద్రపోతాం కదా! అప్పుడు మన సోల్ కూడా కొన్ని క్షణాల పాటు అక్కడ భగవంతుడిని చేరుకుంటుందనమాట.
మొత్తం అంతా గూడా. అప్పుడు గూడా మనము మన మన సోల్ ఎప్పుడైతే నిద్రా సమయంలో వెళ్ళి కూడా మన ఒక ఆత్మీయులన్నీ మనం కలుసుకుంటామనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే! నాకు వాళ్ళు కనిపిచ్చారు, వీళ్ళు కనిపించారు, ఇది కలనేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ అది నిజంగానే మన సోల్ ఎళ్లి ఆ ఉన్నత తలాల్లో ఉన్న ఆ ఆత్మలన్నీ మనం కలుసుకుంటామనమాట. ఆ విషయమే ఇక్కడ బాబా చెప్తున్నారనమాట. నీ యొక్క ఆధ్యాత్మిక శరీరం నా అత అతడు నువ్వు నిద్రపోతున్నప్పుడు కలుస్తుంది. చూడండి, మనకి రకరకాల శరీరం ఉంటుంది కదా! అలాగనే ఆ స్థూల శరీరము, భౌతిక శరీరము అలా మన ఒక ఆధ్యాత్మిక శరీరం అంట మనం నిద్రపోతున్నప్పుడు మన ఆత్మీయులు ఎవరైతే ఇక్కడ భూలోకంలో ఉండరో వాళ్ళని వెళ్ళి రోజు కలుస్తూ ఉంటుందంట. కానీ నీలో ఉన్న బాధాకరమైన నిరాశ, నిస్పృహల ప్రకంపనలు నిన్ను మరిచిపోయేలా చేస్తున్నాయి. చూడండి, అతని ఆత్మ రోజూ వెళ్లి తన కొడుకును కలుస్తున్నా కానీ, ఇతను విపరీతమైన బాధతో, నిరాశ, నిస్పృహతో, దుఃఖంతో ఉన్నాడు కదా! అందుకోసమే అతనికి నిద్ర లేసిన తర్వాత అవేవి గుర్తుండటం లేదంట. అవన్నీ మర్చిపోయేలా చేస్తుందంట. నువ్వు నిజంగా అతనిని ఉనికిని అనుభూతి చెందాలనుకుంటే, నీలోని ఈ బాధాకర ఉద్వేగాలను వదిలేసి అన్నీ భగవంతుడికి వదిలిపెట్టి నీ కొడుకు కోసం ప్రార్థించి ఆ ఆత్మ శాంతిగా ఉండమని చెప్పండి. ఎంత మంచి విషయం చూడండి. బాధపడడం వల్ల ఏమీ ఉండదండి. ఒకసారి నా లైఫ్‌లో గూడా ఒక బాధ కలిగినప్పుడు ఆహ్, ఒక ఆస్ట్రల్ మాస్టర్ వచ్చాడనమాట. బా మాస్టర్ వచ్చేసి, "ఎందుకమ్మా ఏడుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు" అని చెప్పేసని అన్నాడు. "ఏడుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు" అని అన్నాడనమాట. నేనప్పుడు అనుకున్నాను, నాకింత బాధ కలిగింది, నేను ఏడవడంలో తప్పేముంది అని చెప్పేసి అనుకున్నానమాట. కానీ ఏడవడం వల్ల సమయం వృధా అవుతుందన్న విషయం నాకు తెలియలేదు అసలు ఆ సమయంలో. అంటే మన ఒక లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. ఈ ఒక జీవితంలో ఈ టైం అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి. ఆ టైంని మనం ఎన్నో విధాలుగా వ్యర్థం చేసుకుంటాము. పిచ్చి ఆలోచనలో, లేకపోతే మన పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించో, ఫ్యూచర్ గురించి భయం గురించో, అసలకి మనం వర్తమానంలో అనేది ఉండలేకపోతామనమాట. అప్పుడు నాకు చాలా చిన్న వయసండి. అసలు చెప్పినప్పుడు అప్పుడు ఆ జ్ఞానం అరే! ఏడవడం వల్ల గూడా టైం వేస్టా? అంటే మన ఆత్మ అనేది ప్రతిరోజు, ప్రతి క్షణం అనేది దానికి ఆధ్యాత్మికంగా అది ఉన్నతంగా ఎదగడానికనేది అది ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. ప్రతిరోజు మనం ఉదయం నిద్ర లేసిన వెంటనే అదొక వరమండి అసలకైతే. మనకి ఈరోజు కొత్త ఛాన్స్ లభించింది. ఈరోజు మనం ప్రూవ్ చేసుకోవడానికి, ఈరోజు ఏం జ్ఞానం నేర్చుకోవడానికి, మనలో మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది అందుకోసమే భావం గురించి చెప్తారు కదండీ. వీళ్ళందరూ గూడా చెప్తారు కదా! అసలకి నీకు ఏ ఏ కష్టమొచ్చినా, ఏ దుఃఖమొచ్చినా కానీ నువ్వు ఎప్పుడు అఫర్మ్ చెయ్యి. ఏమంటే ఇదంతా కూడా నా హయ్యర్ గుడ్ కోసం జరుగుతుంది అని చెప్పేసేసి. ఈ దుఃఖం గాని, ఈ బాధ కానీ, ఏదైనా కానీ నా ఒక ఉన్నతమైన మనకి మనకు తెలీదు. మనకు ఆ బాధనే మనకు కనిపిస్తుంది కానీ ఆత్మ ఉన్నతంగా ఎదగడానికి, మనలో ఏదో చైతన్యం తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికే మనకి ఆ దుఃఖం అనేది వస్తుందనమాట. అలా మన సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదండి. ఎన్నో విధాలంగా అరే! బోర్ కొడుతుంది అని అంటారండి. ఒక్కసారి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడం మొదలుపెడతామో, ధ్యానం చేయడం మొదలుపెడతామో అండి, బోర్ అనేది కొట్టదండి అసలకైతే మనకి. ఎందుకంటే ప్రతి క్షణం అరే! ఈరోజు వేస్ట్ చేసుకుంటున్నాను నేను. ఈ స ఈ స ఈ ఈ సమయంలో ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చు. ధ్యానం చేసుకుందామా, బుక్స్ విందామా, బుక్ రీడింగ్ చేసుకుందామా, లేకపోతే సజ్జన సాంగత్యం చేసుకుందామా, మాస్టర్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ విందామా, ఎక్కడ అని చెప్పేసి ప్రతి క్షణం మనలో ఎప్పుడైతే ఆ తపన, ఆ సంకల్పము, ఆ సరెండర్‌నెస్ అండి కంప్లీట్‌గా శరణాగతి ఎలా అయినా గాని నేను ఈ జన్మలో నేను సాధించాలి. నా ఆత్మ ఉన్నతంగా ఎదగాలి అని ఆ తపన ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అప్పుడు విశ్వం అనేది ఆటోమేటిక్‌గా మనకి సహకరించడం మొదలుపెడుతుందండి. మీలో ఆ తపన రావాలి. అలాగే అంటున్నారనమాట. ఆ సమయాన్ని వృధా చేసుకోకండి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు.
అప్పుడు నువ్వు అతని సామీప్యాన్ని, అనుభూతిని చెందుతావు. అప్పుడే అతను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. చూడండి అప్పుడే అతను ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళగలుగుతాడంట. నువ్వు ఎప్పుడు తలుచుకున్నా, పిలిచినా నీ చుట్టుపక్కలే ఉంటాడు. ఫోన్‌లో ఫోన్‌లో కాంటాక్ట్స్ చేయడం లాగానే ఇది కూడా. అతడు ఎప్పుడు నీ పట్ల, నీ పిలుపుకి ప్రతిస్పందిస్తూ ఉంటాడు. కానీ నువ్వు అతడిని కనీసం గదిలో నుంచి కూడా బయటికి వెళ్ళనీయటం లేదు. అతడి ఎదుగుదల ఎంత దిగజారిపోతుందో తెలుసా? ఆగాడు రుద్ర. చూడండి ఒక్కసారి నువ్వు దీంట్లో కనెక్ట్ అయ్యావు అననంటే అతను ఎప్పుడు నీ పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటావు. అతన్ని ఆధ్యాత్మికంగా అతడు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఎప్పుడైతే అతను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతుంటాడో, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు అతను నీ దగ్గరికి రాగలుగుతాడు. నువ్వు అతన్ని అనుభూతి చెందగలుగుతావు. జస్ట్ ఇప్పుడు మనం ఒక ఫోన్ కాల్ చేస్తే ఎలా అయితే కనెక్ట్ అయితామో అంత ఈజీ పద్ధతి అది కూడా. హ్మ్. కానీ ఇప్పుడు అదే నువ్వు అతన్ని కనీసం నీ గదిలో నుండి కూడా బయటికి పంపియట్లేదు. ఇంకా అతను ఎలా ఎదుగుతాడు? ఎలా హ్యాపీగా ఉండగలుగుతాడు? అని చెప్పేసేసి అతను ఇలా నీ దగ్గరే ఉండిపోవడం వల్ల అతను ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగలేక దిగజారిపోతున్నాడు నీకు తెలుసా? అనేసి మా రుద్ర ఆగాడనమాట. ఇంతటితో మనం కూడా ఆపుతామండి ఈరోజు.